వైరల్ అవుతా ఉంటది. అది వదిలే పక్కన పెట్టాడు ఆయన. అట్లా ఉంటాయి ఆయన వ్యవహారం అంతా కూడా. కాబట్టి పేరుకి వాళ్ళు బీజేపీ జనసేన తన పార్టీలో ఎవరికైతే అవకాశాలు దక్కలేదో అందులో కూర్చోబెట్టి ఇప్పిస్తాడు ఆయన. కాబట్టి అట్లాగా నడిచిపోతుంటది అంతే. కానీ ఒకసారి మూడు పార్టీల్లో, కూటమిలో ఉన్న 3 పార్టీల్లో వాళ్ళు సర్దుబాట్లు చేసుకునే వరకే ఉంటదా? కొత్త వాళ్ళకి అవకాశం ఉండేంతగా ఏమీ లేదా 263 అంటే? వస్తాయి కదా. ఇప్పుడు 80 సీట్లు కొత్తవి వచ్చినప్పుడు 80 మందికి కొత్త అవకాశాలు వచ్చినట్టే కదా. ఇప్పుడున్న వాళ్ళు కాకుండా ఆల్రెడీ పాత సీనియర్లు ఎవరికైతే దక్కలేదో వాళ్ళకి రావచ్చు రేపు పొద్దున. దేవినేని ఉమా లాంటి వాళ్ళకు, వంగవీటి రాధా లాంటి వాళ్ళకు, ఇట్లాంటి వాళ్ళకి రావచ్చేమో అవకాశాలు. మొన్న పక్కన పెట్టబడ్డటువంటి వాళ్ళకి రావచ్చు అవకాశాలు. లేదా బీజేపీ గానీ జనసేన గానీ ఎందుకు ఇంకా కొత్త వాళ్ళని ట్రైన్ చేసుకోలేకపోతుంది అంటే సమస్య ఏంటంటే వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తల్లాగా వాళ్ళ నాయకత్వాలు పనిచేస్తున్నంతసేపు ఏం కాదు. అక్కడ ఎప్పుడైనా సరే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం జట్టు కట్టినప్పుడు ఆ రెండో పార్టీని ఎదగనివ్వకుండా వీళ్ళే జాగ్రత్త పడతారు. ఆ ట్రాప్ లో పట్టడం తరతరాలుగా ఉంది. అది ఇదివరకు కమ్యూనిస్టులు అట్టాగే సర్వనాశనం అయిపోయారు, బీజేపీ అట్టాగే సర్వనాశనం అయింది. మళ్ళీ పాపం ఆయన పుణ్యం అని, మోడీ పుణ్యం అని ఏదో పైకి లేస్తుంటే మళ్ళీ తీసుకెళ్లి వీళ్ళు ఆయనకే రాసి ఇచ్చేస్తారు చంద్రబాబు గారికి. ఇదివరకు ప్రజారాజ్యం పోయింది, కమ్యూనిస్టులు పోయారు, ఇప్పుడు జనసేన. అంతే. నువ్వు ఎప్పుడైతే నీ కార్యకర్తని, ఇప్పుడు తెలుగుదేశం ఏముంటుంది, నా కార్యకర్త నాకు ఫస్ట్ ప్రయారిటీ అయ్యా, నా నాయకుడు నాకు ఫస్ట్ ప్రయారిటీ అయ్యా అంటున్నాడు. అంతే కదా అంటుంది. వాళ్ళ రక్షణ కోసం నేను ఎంతైనా చించుకుంటానంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, తెలుగుదేశం రక్షణ కోసం నా కార్యకర్తను నేను త్యాగం చేస్తాను అంటున్నారు. మీరందరూ వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు వినండి అంటున్నారు. మీకు ఇబ్బంది అయితే మూసుకు కూర్చోండి అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఆ మాట అంటలేదు, కానీ ఎంకరేజ్ చేస్తుందా ఏమైనా మాట్లాడడానికి ఎవరికన్నా? లేదు కదా.